నవ్యాంధ్రకు నల్ల బంగారం ఆర్థిక దన్నుగా నిలవనుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున బొగ్గు నిక్షేపాలు బయటపడడంతో వెలికి తీసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎక్కడెక్కడ ఏ మేరకు బొగ్గు ఉందనే దానిపై ప్రభుత్వం ఇప్పటికే పరీక్షలు ముమ్మరం చేసింది. వీలైనంత త్వరగా బొగ్గు గనులు వెలికి తీస్తే పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సహజ వనరులు ఖనిజాలకు నిలయమైన నవ్యాంధ్రలో నల్ల బంగారం మెండుగా ఉన్నట్లు గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ప్రాంతంలో భారీగా బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట మండలంతో పాటు కృష్ణా జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోకి బొగ్గు నిక్షేపాలు విస్తరించాయి. రాష్ట్రానికి భారీ ఆదాయం అందించనున్న ఈ నల్ల బంగారాన్ని వెలికితీసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇప్పటికే రిగ్గుల ద్వారా భూమి పరీక్షలు చేపట్టారు. బోర్లు వేసి మట్టి పరీక్షలు చేస్తున్నారు. ఒక్కోచోట సుమారు 45 అడుగుల వెడల్పులో పెద్ద స్థాయిలో బొగ్గు ఉన్నట్లు తెలుస్తోంది. మట్టి పరీక్షలను 3 బ్లాకులుగా విభజించి తవ్వకాలు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా రాఘవాపురం బ్లాక్లో 997 మిలియన్ టన్నులు, చింతలపూడిలో 300 మిలియన్ టన్నులు, కృష్ణా జిల్లా ప్రాంతంలో 765 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక్కడ డి గ్రేడ్, ఎఫ్ గ్రేడ్ నాణ్యత గల నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. బొగ్గు నిక్షేపాల సర్వే కోసం 2 ప్రైవేటు భాగస్వామ్య సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఎక్కువ లోతులో బొగ్గు ఉన్నట్లు సర్వే ద్వారా లభిస్తున్న ఆధారాల దృష్ట్యా భూగర్భాన్ని తొలిచి బొగ్గు వెలికి తీయనున్నట్లు సమాచారం. దీనివల్ల భూసేకరణ కార్యక్రమం పెద్దగా ఉండకపోవచ్చు. వీలైనంత త్వరగా బొగ్గు తవ్వకం ప్రారంభిస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క బోర్వెల్ 1000 మీటర్లు, 8 నుంచి 1000 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేసేది ఉంది. అసలు 30-40 బోర్వెల్ చేయాలి. 9 నెలలు 6 నెలల మాది ప్రోగ్రామ్ ఉంది. ఓ సక్తా 9 నెలల కంప్లీట్ కావచ్చు మా వర్క్. ఒకసారి 720 నుంచి ఒకటి, తర్వాత సీములు దొరుకుతుంటే మధ్య 800, అది కొద్ది సీములు బెండలు వస్తున్నాయన్నమాట. తర్వాత లాస్ట్ సీమ్ మాత్రం 2500 తర్వాత దొరుకుతుందని చెప్పిన జువాలజీ. 720 నుంచి బొగ్గు దొరుకుతుంది కంటిన్యూగా. కొద్ది బొగ్గు వస్తుంది, సెల్ వస్తుంది, ఇటువంటి శాండ్ రాయి వస్తుంది. క్వాలిటీ మాత్రం వీడు వాళ్ళు చేయాల్సిన డీటెయిల్ కంపెనీ వాళ్ళు చేసుకోవాల్సింది. మేము థియేటర్ వరకు చేస్తున్నాం. చింతలపూడి నియోజకవర్గంలోని ప్రధాన పట్టణానికి 30 కిలోమీటర్ల పరిధిలో బొగ్గు ఉందని అంటున్నారు. కానీ ఇది త్రవ్వకం జరిపినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికిను, తర్వాత చింతలపూడి ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఈ కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ జంగారెడ్డి మీదుగా వెళుతుంది కాబట్టి ఈ రైల్వే రూటు చింతలపూడి మీదుగా టచ్ చేస్తే ఇటు బొగ్గుకి అటు ప్రజల రవాణాకి రైల్వే మార్గం చింతలపూడి టచ్ చేస్తే చాలా బాగుంటుంది. చింతలపూడి ప్రాంతంలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైతే రాష్ట్రానికి సొంత గనుల నిర్వహణకు అవకాశం ఏర్పడనుంది.